హలో ఫ్రెండ్స్, నేను మీ ఉమాచంద్రన్. ఇది మీకు తెలుసా? ఏ మాల వేసుకుంటే బ్లాక్ మ్యాజిక్ అనగా చేతబడి, చిల్లంగి, బాణామతి అలాంటివి పని చేయవని, అలాగే మీరు ఏ పని తలపెట్టినా ఆ పని విజయవంతమవుతుందని, ఇంకా ఈ మాల వేసుకుంటే గ్రహాల ప్రభావం మీకు అనుకూలంగా మారుతుందని, అదే ద మోస్ట్ పవర్ఫుల్ మాల అయిన కరుంగళి మాల. ఈ మాలకి అతి శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది. కనుక 48 రోజుల పాటు స్వామివారి మెడలో ఉంచి పూజ చేయడం వల్ల ఆ శక్తి దానికి వస్తుంది. కనుక ఈ మాలను ధరించడం వలన ఆ శక్తి మన బ్రెయిన్ వేవ్స్కి కనెక్ట్ అయ్యి మన ఆలోచన విధానం అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉండి సరైన నిర్ణయం తీసుకునేలా ఈ మాల చేస్తుంది. చాలామంది సెలబ్రిటీస్ ఈ మాలను ధరించి లైఫ్లో సక్సెస్ రేట్స్ కూడా చూడడం మనతో షేర్ చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. మన తెలుగు రాష్ట్రాల నుండి తమిళనాడులో ఉన్న దిండిగల్కి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. దిండిగల్ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత బయటికి రాగానే దిండిగల్ బస్ స్టాండ్కి ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. ఒక మనిషికి షేర్ ఆటో 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దిండిగల్ బస్ స్టాండ్ నుండి పాతాళశంభు మురుగన్ టెంపుల్కి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. నియర్లీ 15 రూపీస్ టు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదే మన పాతాళశంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళే దారి. ఈ దారి అంతా చాలా ప్రశాంతంగా పచ్చని పొలాలతో నిండి ఉంటుంది. తిరుక్కోవళూరు సిద్ధార్ అనే మహాయోగి సుమారు 1000 సంవత్సరాల క్రితం దాదాపు 6 అడుగుల అతి శక్తివంతమైన రాగి మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం నుండి ఎన్నో శక్తులు వెలువడుతున్నట్లు గమనించి ఆ శక్తుల్ని నల్ల చేవమాను వృక్షంతో చేసిన 108 పూసలు కలిగిన మాలని 48 రోజుల పాటు స్వామివారి మెడలో ఉంచి పూజ చేయడం ద్వారా ఆ శక్తి ఈ మాల గ్రహిస్తుంది. అప్పుడే ఇది అతి శక్తివంతమైన కరుంగళి మాలగా మారుతుంది. ఈ మాల ధరించడం ద్వారా మొదలు చెప్పినట్లు ఎటువంటి చెడు శక్తులు మనపై ప్రభావం చూపజాలవు. నవగ్రహాలను అదుపు చేయగల శక్తి సుబ్రహ్మణ్యునికి ఉండడం వలన గ్రహ దోషాలు తొలగుతాయి. కుజదోషం ఉన్నవారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ మాల ధరిస్తే ఆ దోషం తొలగుతుంది. అంతేకాదు సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. అలా అని ఈ మాల వేసుకుంటే ఒక్కసారిగా మీ జాతకం మారిపోయి ఒక రేంజ్కి వెళ్ళిపోతారు అని కాదు. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ఎంత సిన్సియర్గా చేసినా కొన్ని పనులు అస్సలు పూర్తి కావు. అలాంటి సమయాలలో ఈ మాల వేసుకున్న తర్వాత అవి సాధించడం మీరు గమనించవచ్చు. అయితే ఈ శక్తి మీరు గ్రహించాలి అంటే ఈ మాల ధరించినప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. గర్భగుడిలో విన్న విగ్రహానికైనా సరే నియమ నిబంధనలు కట్టుబాట్లు పాటించినప్పుడు మాత్రమే ఆ పవిత్రత నిలిచి ఉంటుంది. అలాగే ఈ మాల ధరించినప్పుడు మాంసాహారం భుజించడం, మద్యం సేవించడం లాంటివి అస్సలు చేయకూడదు. రాత్రి సమయాలలో దేవుడి దగ్గర ఉంచి తిరిగి మరుసటి రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ధరించాలి. స్త్రీలు డేట్స్ వచ్చినప్పుడు ఈ మాల ధరించకూడదు. ఇదే నేను మీకు చెప్పిన నల్ల చేవమాను చెట్టు. ఫ్రెండ్స్, ఇవే ఇప్పటిదాకా మనం చర్చించుకున్న అతి శక్తివంతమైన కరుంగళి మాలలు. వాటి ప్రైజెస్, వాటి వివరాలు 7mm 1500 రూపీస్, 8mm 1600 రూపీస్, 10mm 2000గా అమ్ముతున్నారు. ఇది కేవలం గుడిలో మాత్రమే మనకు దొరుకుతాయి. అలా కాకుండా ఆన్లైన్ ప్రోడక్ట్స్ సర్టిఫికెట్స్ ఇచ్చినా అవి ఫేకే. ఇలాంటి మాలలు మీరు కొనుక్కుని ఈ మాల శక్తి వీటిలో వెతుక్కోవడం మీ మూర్ఖత్వం. ఈ గుడి యాజమాన్యం తమకు ఏ విధమైన వెబ్సైట్స్ లేవని, ఎటువంటి కొరియర్స్ తాము చేయము అని క్లియర్గా చెప్తున్నారు. మీకు ఈ మాల కావాలి అంటే కేవలం ఈ గుడిలో మాత్రమే దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇదే పాతాళ శివలింగం మురుగన్ విగ్రహంతో కూడి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కొన్న కరుంగళి మాల. నేను 8mm తీసుకున్నాను. 1600 ప్రైస్ పడింది. ఈ మాలతో పాటు పూజా సామాగ్రి అన్నీ తీసుకుని గుడిలోకి వెళితే అక్కడ మళ్ళీ మనకి పూజ చేసి మెడలో వేస్తారు. అప్పుడే అది అతి శక్తివంతమైన కరుంగళి మాలగా మారుతుంది. మీరు ఆన్లైన్లో కొనుక్కొని వేసుకున్న మాలలు ఏవైనా సరే అవి సాధారణ దండలు మాత్రమే. ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ మాలకి ఆ పవిత్రత అనేది వస్తుంది. సాధారణ పూజా స్టోర్లో దొరికే మాలలు తీసుకువెళ్ళి గురుస్వాముల ద్వారా నిష్టగా పూజ చేసి ధరించినప్పుడు మాత్రమే వారు అయ్యప్ప స్వాములుగా ఎలా పిలువబడతారో ఇది కూడా అంతే. ఈయనే ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. గుడిలోకి వెళ్లే ముందు ఈయన్ని దర్శించుకున్న తర్వాత మనం దర్శనం లైన్లోకి వెళ్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, లైన్స్ వీకెండ్స్ కావడంతో రష్గా ఉంటున్నాయి.
అక్కడ దూరంగా కనిపించే ద్వారమే పాతాళ శంభు మురుగన్ గర్భగుడికి వెళ్ళే మార్గం. ఈ మెట్ల ద్వారా కిందకి వెళ్ళిన తర్వాత మనం గర్భగుడికి చేరుకుంటాం. ఇక్కడ వీడియో పూర్తిగా తీయకూడదు కాబట్టి కొంచెం సెల్ ఫోన్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా కొంచెం ముందుకెళ్తే లోపల స్వామివారు గర్భగుడిలో ఉంటారు. మనం దర్శనం పూర్తి కాగానే మనం బయటికి వచ్చేస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల నుండి దిండిగల్కి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్స్ 1200 మించి ఉండదు. ఆటో ఖర్చులు, రూమ్ ఛార్జెస్ 1000 రూపీసు, మాలకి 1600 రూపీసు వేసుకున్న అన్నీ కలిపి 4000 to 4500 లోపు ఈ మొత్తం ట్రిప్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆన్లైన్లో ఈ మాల కొనకుండా స్వయంగా వచ్చి ఈ గుడిలో ధరిస్తేనే మీకు ఈ మాల వేసుకున్న ఫలితం దక్కుతుంది. దయచేసి సర్టిఫికెట్స్ ఉన్నాయి అని నల్లటి పూసలు వేసుకుని కరుంగళి మాల ధరించాము అని అనుకోవద్దు. ఫలితం రాలేదు అని బాధపడద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. ఇట్లు మీ ఉమాచంద్ర.